అబ్బా ఈ దోమలు పాడుగాను చెట్ట గుట్టబట్టే జరగా ఏసీ ఫ్యాన్ ఎక్కువ పెంచరాదుర్రే అన్నలు ఆ గాలి కన్నా దగ్గరికి రావేమో అయినా దోమలు లేని జాగా ఏడున్న చెప్పుర్రి అంతటా పాడైనా ఇప్పుడు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా అసొంటి జ్వరాలతోటే బెడ్ ఎక్కినోళ్ళు ఇంటికొకరు ఉన్నారు. ఇది చలికాలం లెక్క లేదు, దోమల కాలం లెక్కనే ఉన్నది. గదేనోళ్ళ దోమల సీజన్ లెక్కనే ఉన్నది. మనకు పీస్ లేకుంటే చేస్తున్న వాటికి ఎట్లయినా సరే రెస్ట్ ఇన్ పీస్ చెప్పాలనుకుంటా జనం అంతా రోడ్డెక్కిర్రు. కూకట్పల్లి అల్విన్ కాలనీ ఎల్లమ్మ బండ ఏరియాలో ఉన్న ఎల్లమ్మ చెరువుల గుర్రబుడు ఎక్క వేరకపోయి దోమలకు 5 స్టార్ హోటల్ లెక్కనే మారిపోయిందట. అందులోనే అవి కాశ్మీర్ వ్యాలీలో తిరిగినట్టు తిరిగి మంచిగా గుడ్లు పెట్టి సంతాన సాఫల్యం చేసుకుని సంతతిని పెంచుకొని మందిని కుట్టి బతుకుపోండిరా బిడ్డ అని మంది మీదకి ఇడిచిపెడుతున్నాయట. ఆ పాడు దోమలు వచ్చి మన రక్తాన్ని జ్యూస్ లెక్క జురుక తాగుతున్నాయి. మేమేమో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా అసోటి బీమార్ల పాలై దౌకాన్ల బెడ్ కూడా అవుతున్నది, బ్రెడ్ ప్యాకెట్లు తినుడు అవుతున్నది. ఇదే సంగతి పోయి జిహెచ్ఎంసీలో చెప్తే దోమలు గుడితే గుట్టించుకోవాలి అన్నట్టు పట్టించుకుంటలేరని ప్లకార్డులు పట్టుకొని రోడ్డెక్కిరు జనం ఇట్లా. మరి జిహెచ్ఎంసీలో తన డ్రోన్లు లేవా, దోమల మందులు లేవా? దోమల సంతతి విరగకుండా అవేవో జాతి చేపలను కూడా ఇడుస్తుంటారు కదా కాలువల పొంటి, మరి అసొంటి చర్యలు ఏం చేస్తలేరా? ఈసారి అడగోలుగా దోమలు పెరిగినాయి సిటీ అంతటా. హైదరాబాద్లో మనుషుల జనాభా కంటే దోమ బానే ఎక్కువ ఉన్నట్టున్నది. సగటున ఒక మనిషికి 100-150 దోమలు ఉన్నట్టున్నాయి. మున్సిపాలిటీలు దోమల మీద ఉక్కుపాదం కాకపోయినా ఆళ్లపాదం మోపైనా సరే దోమ కాట్లను అనసకుంటే జనాలకైతే దవకాన్ల పాటలు తప్పేటట్టు లేవని అంటున్నారు పబ్లిక్.